నమస్కారం. సరైన టీవీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించిన పురంధేశ్వరి. దేశ అభివృద్ధికి మోదీ నాయకత్వం కీలకమన్న ఎంపీ. 2047 కల్లా అభివృద్ధి దేశంగా భారత్ లక్ష్యమన్న వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్న పురంధేశ్వరి. రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు. అధికార మద్దతుతో ప్రభుత్వం పనిచేస్తోందన్న హరీష్ ఆరోపణ. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్న వ్యాఖ్య. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా తిరిగి వస్తుందన్న ధీమా. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పున్నా కైలాష్ నేత. రేవంత్ పై ఆరోపణలు అసూయతో కూడినవేనన్న కైలాష్ నేత. అభివృద్ధి సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్న. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ కు సూచన. ఆయుష్మాన్ భారత్ తో కోట్ల మందికి ఉచిత వైద్యం అందుతోందన్న కిషన్ రెడ్డి. ఆరోగ్య కేంద్రాలకు ఆధునిక పరికరాలు అందజేసిన కేంద్ర మంత్రి. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్న కిషన్ రెడ్డి. ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామన్న హామీ. ఖమ్మం ఘటనపై మంత్రి సీతక్కను ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్. బాధిత బాలికను ఇంకా ఎందుకు పరామర్శించలేదని ప్రశ్న. మహిళల భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలన్న ఆర్ఎస్పీ. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్. దారుణ ఘటనపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఖమ్మం పోలీసులు ఒక్క రోజులోనే నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ మరో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నేత సంగప్పపై విచారణ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఖమ్మం బాధిత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇప్పటి వరకు పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలికలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. కొంతమంది బీజేపీ నాయకులు ఏ మాత్రం కూడా వాళ్లకు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇలా ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? పోలీసు వాళ్ళు బాగా చెప్తే అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బాధితురాలని వెంటనే పరామర్శించడానికి మా మాజీ మంత్రులు ఇద్దరు కూడా అక్కడికి పోయి బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ విధంగా మా అగ్రనాయకత్వం చేసింది. కానీ ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు జాగ్రత్తగా గమనించండి మీడియా మిత్రులారా, తెలంగాణ ప్రజలారా. ఈరోజు రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సీతక్క గారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఆనాడు బాధితురాలతో మాట్లాడాల్సింది ఎవరు? హోంశాఖ మంత్రి గారు, లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, మైనర్ బాలికలు ఆర్ ఈక్వలెంట్ టు చిల్డ్రన్. సో వాళ్ళు మాట్లాడలేదు. మరి సీతక్క గారు, మరి ఆమె రావాలి కదా నిన్న హాస్పిటల్కు, రాలేదు. రేవంత్ రెడ్డి గారు రావాలి కదా, రాలేదు. ఆయన ఎంతసేపు ఇక మీనాక్షి నటరాజను పాపం ఒక మహిళ నమ్ముకొని, కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకొని తెలంగాణకు వచ్చింది. వస్తే పాపం ఆమెకే వెన్నుపోటు పొడిచిన వ్యవహారం. అంటే మహిళలంటే కొంచెం కూడా బర్దాష్ చేయలేని వ్యక్తులు ఇలా అధికారిక పొజిషన్లలో ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మీరే మమ్మల్ని అన్యాయం చేసిందని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని. మీ అందరికీ తెలియకుండానే మూడో వ్యక్తి రాజ్యసభ సభ్యుడవుతాడా? రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ ఇస్తాడా? మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్న విషయం తెలియకపోతే. సో ఇవన్నీ వ్యవహారాల తలమునకలైన ఈ వెనుపోటు పొడిచే వ్యవహారాల మహిళలను రాజ్యసభ సభ్యులు కాకుండా కుట్రలు పన్నే వ్యవహారంలో తలమునకలైన మరి ముఖ్యమంత్రి గారు, ఆయన ఈ రాష్ట్రంలో మైనర్ బాలికల గురించి ఆలోచిస్తారా? మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా, మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం. ఒక రీల్ చేయండి. మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్న విషయం మీద ఒక రీల్ చేయండి కదా. అంతే తప్ప ప్రజల గొంతుకగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీని, ప్రజల ధన మాన ప్రాణాలకు
వాటి కోసం ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఊకి ప్రతిరోజు కూడా కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే వెల్కమ్ కిట్ టెండర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్, పుస్తకాలు అందించేందుకు పారదర్శకంగా జాతీయ స్థాయిలో ఆన్లైన్ టెండర్ నిర్వహించినట్లు తెలిపారు. బాధ్యత గల ప్రజాపాలన లోపట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపట ఈ రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ పిల్లలు యూనిఫామ్ పరంగా అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పిల్లలు కానీ వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పిల్లల చదువుకు సంబంధించిన అనేక అంశాల లోపల స్కూల్స్కు స్టార్ట్ అయ్యేటప్పుడే వెల్కమ్ కిట్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను సారథ్యంలో ఆల్ వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీస్ మరియు అధికారుల యొక్క కమిటీ ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో టెండర్ పిలవడం జరిగింది. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే 2014 నుంచి 18 నుంచి 23 వరకు వారే రాజులు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపిండు, మంత్రిగా పనిచేసిండు. మొత్తం టెండర్ ఒక విలువ 687,78,00,000 రూపాయలతో. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ శాఖ మంత్రిగా గురుకుల ఎస్సీ ఎస్టీ ఆ శాఖ మంత్రిగా సెంట్రల్ ప్రొక్యూర్ జరిగేదంతా కూడా మా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారుల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ చైర్మన్ గా మా అధికారులు ఈ టెండర్ ప్రక్రియ మొత్తం చూస్తున్నారు. నేను ఉదయం పేపర్ చూసిన వెంటనే అనుకున్నా, అసలు గురుకులాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించిన టెండర్ విలువనే 600 కోట్ల పైచిలకు. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాడడం హరీష్ రావును ఏమనాలి అని చెప్పి అంటున్నా. ఈ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యంలో 10 సంవత్సరాల రాజ్యాన్ని కమిషన్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళు దోసుకున్నట్టు వేరే రోజు వాళ్ళు దాచుకున్నట్టు గిట్ట ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తుందని ఒక ఊహాగానంలో ఉన్నాడు కావచ్చు అంటున్నాను. ఇది యథార్థమైన విషయం నేను చెప్పేది. ఏదైతే గురుకులాలను సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువుకున్న గురుకులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చదువుకున్న పిల్లలను భవిష్యత్తు చదువుకున్న పిల్లలకు గొప్పగా ఉండడం మీకు ఇష్టం లేదా అంటున్నా నేను. ఈ రోజు బట్ట కాల్చి మీద పడేయాలని ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే నిజమవుతుందని చెప్పి పొద్దున్న లేస్తే హరీష్ రావు కుమార్. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి అధికార మత్తు ఎక్కిందని ఆరోపించారు. ప్రజలు నియంతృత్వ పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా తిరిగి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఏ మాట్లాడినా అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2,500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి? నేను నిన్ననే చెప్పిన, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది జాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ చౌకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా?
మా అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. పిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. తెలంగాణకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అసూయతో కూడినవేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కేటీఆర్ కు కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కైలాష్ నేత తెలిపారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇంత క్రితమే టీవీలో చూశాను, కేటీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ తెలంగాణకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక విద్వేషపూరితమైనటువంటి లేదా అసూయతో కూడుకున్నటువంటి వారి మాట నుంచి నేను చూశాను. ఫ్యూచర్ లేనిది బీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత తిరస్కరించబడ్డ తర్వాత అధికార దాహంతో మీరు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మీరు చూడలేకపోవడం కళ్ళు లేని కబోదులు మాత్రమే. పచ్చగండ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కనపడదు. ఎందుకంటే ప్రజల అభివృద్ధి చెందకూడదు. దాదాపు 1 కోటి మంది ప్రజలకు, అంటే 1 కోటి కుటుంబాలకు సన్న బియ్యం అందుతా ఉన్నారు. ఇది కదా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల బతుకును మార్చడానికి. 5 లక్షల ఇండ్లు, అంటే 5 లక్షల రూపాయల పేరుతోటి 25,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సమాజంలో సగభాగం ఉండేటువంటి నా అక్కలకు, చెల్లెళ్లకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఇస్తా ఉన్నారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని. అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఆ రోజు మీరు బకాయిలు పెట్టినారు, కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు దాన్ని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలను ఇవాళ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెట్టిపోతే వాటిని అన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ 500 రూపాయలతోటి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం. ఇది సమాజంలో ఉండేటువంటి మహిళల యొక్క ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మీరు గమనిస్తే 2 లక్షల రుణమాఫీ, ఏదైతే ఇవి దేశ చరిత్రలో పట్టనే స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడ్డటువంటి కార్యక్రమం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్, మీరేమో కోళ్ల షెడ్లలో, మిల్లలో పెట్టినటువంటి స్కూల్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కానీ మా ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కోట్లాది పేదలకు ఉచిత వైద్యం అందుతోందని తెలిపారు. సనత్ నగర్, అమీర్పేట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన ఆయన ఆధునిక వైద్య పరికరాలను అందజేశారు. రోగుల సౌకర్యార్థం వైద్య పరికరాలతో పాటు వాటర్ కూలర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారితో పాటు డాక్టర్లు, అడ్వకేట్లు, వివిధ శాఖల్లో ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది ఉన్నారు. వీరందరికీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెసేతర ప్రధానిగా 12 సంవత్సరాల పాటు
విజయవంతంగా దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక అద్భుతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ఒక మంచి పరిపాలన మన నరేంద్ర మోడీ పెద్దలు రక్షణ శాఖ మంత్రి అయినటువంటి కొద్ది క్షణాల్లో వారికి స్వాగతం పలకాలి. నేను మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇంతకుముందు మన యొక్క ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే అంతకుముందు రాష్ట్రాల మధ్యలో పోటీ ఉండేది కాదు, ఒక కాంపిటీషన్ స్టేట్స్ మధ్యలో. ఒకసారిగా గుజరాత్ మోడల్ పేరుతో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే మా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రుల మధ్యలో, ప్రభుత్వాల మధ్యలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి ఘనత. ఆ తర్వాత వారు 7 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి ఈ దేశంలో అనేక రకాల చట్టాలు మార్చుకున్నాం, అనేక రకాలుగా దేశంలో మరి మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కీలకమైనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకున్నాం. అది ఆర్టికల్ 370 కావచ్చు, దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఉగ్రవాద సమస్య కావచ్చు, దేశాన్ని అవినీతి కావచ్చు, అనేక సమస్య అయోధ్యలో రామాయణము, అదేవిధంగా త్రిపుల్ తలాకు, లేక అనేక అంశాలు. మరి మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారంపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరించిందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మీనాక్షి నటరాజన్ నామినేషన్ను కుట్రపూరితంగా రద్దు చేయించారని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ గారి పైన అప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కావాలని ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా గాంధీ మార్గానికి వ్యతిరేకులో ఈరోజు గాంధీ విధానాల్ని అనుసరించే మీనాక్షి నటరాజన్ గారిని కూడా నామినేషన్ అంటే అర్థం పర్థం లేకుండా ఒకవైపు మహిళల్ని గౌరవిస్తాము, బేటీ పడావో మహిళల్ని గౌరవించాలని మాట్లాడి సనాతన ధర్మము, హిందుత్వం అని మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈరోజు సిగ్గుశరం లేకుండా నరేంద్ర మోడీ గారు నీచానికి దిగజారి ఒక రాజ్యసభ సీటు కోసము ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సిస్టమేటిక్ ప్రకారంగా ఆమె పైన ఎటువంటి కేసులు దాఖలు కానప్పటికీ కూడా, సెక్షన్స్ నమోదు కానప్పటికీ కూడా, కాగ్నిజెన్స్ ఇంకా ఫైల్ కానప్పటికీ, అది ఒక డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా కావాలని చెప్పి ఆ కేసుని సాకుగా చూపించి ఈరోజు ఎన్నికలకి వెళ్లకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ 3 రాజ్యసభ సీట్లు గెలవనీకి అప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు గెలవనీకి కుట్ర పూనుకున్నట్టు చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మీరు బాధ్యతతోటి మీరు పనిచేసేది ఉంటే ఎందుకు మీరు ఎలక్షన్స్కి వెళ్ళలేకపోయినరు? ఎందుకు ఎలక్షన్స్లో పాల్గొనడానికి మీరు భయపడ్డారు? మీకు సరైన ఎమ్మెల్యేలు లేరని తెలిసి కూడా కావాలని చెప్పి ఈ రకంగా తన నామినేషన్ని రిజెక్ట్ చేయొచ్చని ముందుగానే మీరు ఆలోచించి 3 నామినేషన్స్ను మధ్యప్రదేశ్లో మీరు దాఖలు చేసిర్రు. నిజంగా మీకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందంటే తనని ఎలక్షన్స్లో పాల్గొనిచ్చే అవకాశం కల్పించేది ఉండే. ఈరోజు ఆరో గారు కూడా ప్రొసీజర్ ప్రకారంగా నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఇదొక ప్రైవేట్ కంప్లైంట్. 2022లో ఈ యొక్క కేసు నమోదైతే 2025లో మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చారు. వారికి కేసుతో ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా దీన్ని సాకుగా చూపించి, దీని యొక్క బూచిగా చూపించి ఈరోజు వారి యొక్క నామినేషన్ని ఏదైతే రిజెక్ట్ చేయడం జరిగింది, రిజెక్ట్ చేసి న్యాయస్థానంలో ఈరోజు కేసు ఉందని తెలిసినప్పటికీ కూడా నిన్న ఆరో గారు ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించకుండా ఇమీడియట్గా దానికి సంబంధించి నిన్న రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. తప్పనిసరిగా న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాటం చేస్తుంది. మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, తప్పనిసరిగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఆధ్వర్యంలో ఈ అప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే వ్యవహరించే భారతీయ జనతా పార్టీ పైన మా పోరాటం ఆగదు. తప్పనిసరిగా మీనాక్షి నటరాజన్ గారి వెంట భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వారి వెంట నిల్చున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రశంసలు కురిపించారు. ప్రజల విశ్వాసం, దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మోదీ పాలనకు ప్రధాన బలమని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. టార్మాక్ ఏదైతే ఉంటుందో అంటే ఆ విమానం ఎగరటానికి కావాల్సినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు. ఇది కేవలం పైలట్ ట్రైనింగ్కి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఇది క్రూ మెంబర్స్కి, అంటే ఏదైతే ఎయిర్ హోస్టెస్లు ఆ ప్లేన్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదేవిధంగా ఏటీసీ అంటే ఫ్లైట్లు దిగుతున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సూచన సాధారణంగా ఏటీసీ ఇస్తూ ఉంటుంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా అలైడ్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో అంటే విమానయానం మీద ఆధారపడినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ కూడా, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ జార్విస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక నేను ఫణీంద్ర గారిని వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని ఇక్కడికి స్వాగతిస్తూ, మరి ఏదైతే దేశంలో ఇప్పుడు విమానయానికి కొత్త అవకాశం వచ్చిందో నిన్ననే మనం విన్నాం నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల యొక్క తయారీ కూడా ఇక మీదట భారతదేశంలోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పి వారు నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కనుక మంచి అవకాశం ఉన్నటువంటి రంగాన్ని చూసి వారు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది, అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి దగ్గర ఒక 500 మంది, అంటే ఒకేసారి కాకపోయినా దశల వారీగా వారు 500 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అటు దేశానికి అవసరమైనటువంటి నైపుణ్యం, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నటువంటి సందర్భంలో వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ వారికి నా అభినందనలు. కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ షబ్బీర్ అలీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అసభ్యకర ట్రోల్స్ చేస్తున్నారని, రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. షబ్బీర్ అలీ అన్న కుమారుడు సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎవరో కాదు, షబ్బీర్ అలీ గారి అన్న కొడుకు అయిన షేరు. మరి వీళ్ళు ఏమని ట్రోల్ చేస్తుర్రు, వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు అంత చండాలమైన వర్డ్స్ ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పొద్దున్నే మరి ఈ యొక్క విషయం తెలియగానే మొత్తం కామారెడ్డిలో ఉన్న మహిళలు నాకు సపోర్టివ్ గా మా ఇంటికి వచ్చి ఈ ట్రోల్ ని చూసి, అలాగే మా తోటి కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్, యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎస్సీ సెల్ సెక్రటరీ అన్న మమత అందరం కూడా ఇక్కడ విచ్చేసి మరి ఒక కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి మీడియా వాళ్ళ తరఫున అందరి తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నా షబ్బీర్ అలీ గారిని, ఇంకెన్ని రోజుల వారికి ఈ అరాచకాలు మీరు చేస్తారు? అంటే మీకు పని చేయ చేత కాదు, చేసేటోళ్ళకేమో చేయనియరు. పబ్లిక్ సర్వీస్ లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇంకెన్ని రోజుల వరకు మీ అరాచకాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతకి సపోర్ట్ చేయాలా, యువతని ప్రోత్సహించాలా, ముందుకు తీసుకెళ్లాలి, ఆ యువత యాక్టివ్ ఉండాలా, సోషల్ సర్వీస్ లో కూడా ముందుండాలా, ఆ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి మరి సోషల్ సర్వీస్ చేయాలని ఎంత యాక్టివ్ గా మాకు అందరికీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను యాక్టివ్ ఉన్న కామారెడ్డి ప్రజలందరికీ కూడా నా గురించి తెలుసు. నేను చైర్మన్ గా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను జిఆర్ కాలనీలో చేసిన పనులు గాని, అలాగే రోడ్ల మీద వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ గాని, హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ గాని, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఆర్థిక సహాయం చేయడం గాని, అలాగే
మొన్న రీసెంట్ గా జీసీఆర్ ట్రస్ట్ నుంచి జాబ్ మేళా పెట్టి ఎంతో మంది యువకులకి జాబ్లు ఇప్పించడం గానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడము, అలాగే వివిధ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు కూడా ఆర్థిక సాయం, మనం వాళ్ళకి ఇంట్లో కిచెన్ లో అవసరం ఉండే వస్తువులు కూడా మనం సొంత డబ్బులతోటి హెల్ప్ చేయడము, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేయడము, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. నేను గానీ మా హస్బెండ్ చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు రీసెంట్లీ ఎవరైతే పేదింటి కుటుంబం నుంచి వచ్చిన మహిళలు ఏడ్చుకుంటా మా దగ్గరకు వచ్చి, అమ్మ మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మా పెళ్లికి ఏదైనా సహాయం చేయండి అని అన్నప్పుడు పుస్తమెట్టలు కూడా మా సొంత నిధులతోటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మేమందరం కూడా సపోర్టివ్ గా మరి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా షబ్బీర్ అలీ గారు జీర్ణించుకోలేకపోతుంది. మరి ఎందుకండి? మీరు చేయండి, మీరు రాజకీయాలు చేయండి, మీరు హెల్ప్ చేయరు, మీకు సాధనైనంత మీరు హెల్ప్ చేయరు, మేము చేసేది మేము చేస్తాము. మీరు ఇట్లా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే, మీరు చెయ్యరు, చేసేటోళ్ళని చేయనియరు. టార్గెట్ చేసేట్లయితే ఫస్ట్ ఒకటే రూలింగ్ పార్టీ, ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనిషి చెప్తాడు, నేను సీనియర్ నాయకుడిని, నేను సీనియర్, నేను ఎప్పటి నుంచో ఉన్నా, నాకు కోస్తే కాంగ్రెస్ వెళ్తుందని మాట్లాడతారు కదా. ఇదేనా మరి మీ పద్ధతి? మహిళకి ఒక చెండాల పైన ట్రోలింగ్ చేయడము, రౌడీలని గ్యాదర్ చేసి రౌడీలను ఎన్కేసి తిప్పుకోవడము. ఈయన ఎవరు? ఈ పర్వేజ్ అంటే ఆయన ఎవరు? ఈయన కత్తుల దాడిలో ప్రతి ఒక్కళ్ళ కామారెడ్డిలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పర్వేజ్ గురించి. ఈయన వేసుకొని తిరుగుతున్నాడు. 12 ఏళ్ల నుంచి ఈయన మన కామారెడ్డిలో కనిపించలేదు. మరి ఈ మధ్యలో వచ్చిండు. ఈ మధ్యలో ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక హిందూ మహిళగా నాకు ఇబ్బంది పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను షబ్బీర్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు అవసరమైన విద్య, వైద్య రంగాలను రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పెన్షన్లు పెంచితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు. మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలులో స్పష్టత రాలేదన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆడబిడ్డలకు 2500 ఇస్తా అని చెప్పిండే. 2500 అంటే నెలకి 2500, సంవత్సరానికి ఎంత అయితే? 2500 × 12 30,000 అయితే. 2500 × 30 సరే 12 30,000 అయితే 5 సంవత్సరాలకు 1,50,000 అయితే. ఇది ఇయ్యాల్సిన బాధ్యత ఏదైతుందో ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై ఉందా లేదా? అది ఇవ్వద్దే. నేనేమంటున్నా, ఆయన కోటీశ్వరుడు అక్కర్లేదు, మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో నువ్వు ఇస్తాన్న 2500 ఇయ్యు. ఇవాళ పెన్షన్స్ ఏదైతుందో నువ్వు 2000 4,000 చేస్తాను. నువ్వు 4,000 కాదురా నాయన, ఆ 2,000 చక్కగా ఇయ్యు అని చెప్పంటారు అర్హతకు అనుగుణంగా. ఇలా 30 మాసాలు గడిస్తే ఇక్కడ కొత్త పెన్షన్ ఇచ్చినాడే. అదే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2,000 చేసింది. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిందని చెప్పి అంటున్నాడు. 10 అంతలు పెంచింది. ఇవాళ నువ్వేదైతుందో ఆ 2,000 కూడా ఇచ్చాడు, పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి అంటున్నాడు. దయచేసి పెన్షన్ అనే కాదు, ఇప్పుడు ఆ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పిన నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పని, ఎన్నికల్లో ఏదైతుందో రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మడం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి అశోక్ నగర్ ఏదైతుందో మేము మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తాం ఉద్యోగాలు, తర్వాత సంవత్సరాలు 1,00,000 ఇస్తామని చెప్పని నమ్మబలికింది. 30 మాసాలు గడుస్తుందా చెప్పి నేనేమంటుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. 60,000 కాదు, మొత్తం నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు. నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు చెప్పంటాడు. వీళ్ళ పోలీస్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఏదైతుందో 19,000 ఖాళీలు ఉన్నాయి. నేను నిరుద్యోగ యువత అంతా హరీష్ రావు గారి మరి వారి దగ్గర మా పరిస్థితి ఏంటన్నా, మాదేదో పొరపాటు జరిగింది, ఇవాళ ఏదైతే ఆయన నమ్ముకొని వాడేమో మాకు చేస్తారని చెప్పిన ఆశతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారిని పట్టుకొచ్చినాం. మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు కల్పన కావాలని చెప్పని హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పంటే, ఫీజ్ రియంబర్స్మెంట్ నిరుపేద వర్గాలకు ఏదైతే ఉచిత విద్యా బోధన కల్పించాలి ఒక భావన లక్ష్యంతో ఏదైతున్నదో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తే 10,000 కోట్లు బకాయిలే కాదు. ఇప్పుడు ఎవరో విద్యార్థులు చదువుకోదలుచుకుంటే ముందు వాళ్ళు ఫీజు కట్టుకోవాలి. ముందు వాళ్ళు ఫీజు కట్టుకుంటే తర్వాత ప్రభుత్వం ఇస్తున్నారు. నిజంగానే ఏదో నిరుపేద కుటుంబం ఏదైతుందో ఫీజు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే నువ్వు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో ఫీజు చెల్లించే స్తోమత లేదు కాబట్టే నీపై ఆధారపడుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేయడంతో వీళ్ళ నిరుపేద కుటుంబాలకు విద్యా అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నాం. భారతమే హక్కుల్లో ఇది ఒక భాగం అని చెప్పంటున్నాం. విద్య, వైద్యం
అటువంటి హక్కును కలరాస్తుంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. హెల్త్ కార్డుల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్ విమర్శించారు. ఉద్యోగుల సమ్మతి లేకుండానే వారి జీతాల నుంచి డబ్బులు కట్ చేయడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఉద్యోగ సంఘాల లిఖితపూర్వక అనుమతి లేకుండా జీతం కోత విధించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హెల్త్ కార్డుల అమలు విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు వారికి భారంగా మారకూడదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని దేవి ప్రసాద్ స్పష్టం చేశారు. గందరగోళం చేసి ఉద్యోగుల సమ్మతి లేకుండానే ఉద్యోగుల వేతనాల నుండి డబ్బులు కట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. ఏదైనా స్కీములో డబ్బులు కట్ చేయాలన్నా అన్ని ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకమైనటువంటి కాన్సెంట్ ఇవ్వాలి. కాన్సెంట్ ఇచ్చినాక మాత్రమే ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేయాలి. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పు కూడా ఉంది. మరి ఈ బలవంతపు కోతలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మేనిఫెస్టోలో 30 నెలల కింద మేము ఆరోగ్య కార్డులు ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి 30 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 1/7/23 నుంచి డిఎల్ రావాలి. 3 ఏళ్ల నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎల్ రావాలి. 1/7/23 నుంచి రావాల్సినటువంటి ఈనాటి వరకు రావాల్సినటువంటి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒక డిఏనేమో కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది, 5 డిఏలేమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. వీటి విషయంలో ప్రస్తావనే లేదు. మీరు 1.5 కట్ చేసి మరి ఏ అకౌంట్కు పంపిస్తారు? మీరిచ్చే డబ్బులు ఏ అకౌంట్కు పోతాయి? అసలు హెల్త్ కార్డ్ ట్రస్ట్లో ఎవరెవరు ఉంటారు? ఏమీ లేవు. సోమోటోగా మీ ఇష్టం వచ్చినట్టు కూడా చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాలి. నేను ఎట్లాగూ రిటైర్ అయిపోతున్నా ఏమన్నా కానీ రామకృష్ణారావు చేతులెత్తేయడం అనేటువంటిది ఇలా ఉద్యోగులకు అందరికీ కూడా ఆగ్రహం తెప్పిస్తూ ఉన్నది. ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నాయి, చెప్తున్నాయి, కలుస్తున్నాయి, అయినా కూడా వాళ్ళకే క్లారిటీ లేదు. ఉద్యోగ సంఘాలకు కూడా ఈ కటింగ్ గురించి చెప్పలేదు. 206 జేఏసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులే సోషల్ మీడియాలో లేకుంటే పత్రికా ముఖంగా కూడా ఈ కటింగ్ కరెక్ట్ కాదని చెప్పారు. ఇంకొక దుర్మార్గం ఏంటంటే అసలు నెట్వర్క్ హాస్పిటల్తో మాట్లాడలేదు. అసలు ఈ వైద్యం ఇన్ని జబ్బులకి ఏ హాస్పిటల్కి పోవాలి ఉద్యోగులు? ఏ నెట్వర్క్ హాస్పిటల్తో ఇంతవరకు చర్చలు జరగలేదు. ప్యాకేజీ రేట్లు నిర్ణయించబడలేదు. మరి ఎట్లా చేస్తారు? వాళ్ళు చేతులెత్తేసారు. జిల్లాలో కలకలం రేపుతున్న జ్ఞానేశ్వరి అదృశ్య ఘటనపై ప్రముఖ జ్యోతిష్యుడు అనంత శేషగిరి స్పందించారు. హైదరాబాద్ నుంచి తునికి చేరుకుని ప్రత్యేకంగా పరిశీలనలు నిర్వహించారు. ఆరా ఎనర్జీ వాస్తు టెక్నాలజీ సహాయంతో ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటి వాయువు దిశలో ప్రతికూల శక్తి అధికంగా ఉందని గుర్తించినట్లు చెప్పారు. వాస్తు లోపాలను సరిచేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జ్ఞానేశ్వరి మరో 2 రోజుల్లో క్షేమంగా ఇంటికి చేరుకుంటుందని అంచనా వ్యక్తం చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న వేళ జ్యోతిష్యుడి ప్రకటనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కుటుంబ సభ్యులు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. అమ్మాయి వస్తుందండి. 3 రోజుల నుంచి మన సమాధానం ప్రశ్నశాస్త్రం ప్రకారం అదే వచ్చింది. అలాగే మన ఎనర్జీ వాస్తు ప్రకారం చెక్ చేసి రెమెడీ చేశాను నేను. ఇక్కడ వాయువ్యం ప్రాబ్లం చూపెడితే పిల్లలకి వాయువ్యం ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకి జోన్స్ లో 16 జోన్స్ ఉంటుంది. ఆరాన్ ఎనర్జీ మహావాస్తు ప్రకారం 16 జోన్ లో ఒక జోన్ ఒక రిజల్ట్ ఇస్తుంది. అది ఇంబ్యాలెన్స్ అయింది అనుకో రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. యాక్చువల్ వాయువ్యం జోన్ అనేది ఏంటంటే రిలేషన్షిప్ కి ఏదైనా పార్ట్నర్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో రిలేషన్షిప్ కి కొన్ని క్రెడిట్స్ బ్యాంక్ దానికి సంబంధించింది. అక్కడ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు మిస్ అవ్వడం, లేకపోతే పిల్లలు చదవకపోవడం, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఆ జోన్ చూపెడుతుంది. ఇన్బ్యాలెన్స్ ఉంటే ఆ జోన్ మనం సెర్చ్ చేసి అక్కడ జస్ట్ ఒక ఫోటో వాయువులో పెట్టాం. 99% ఎందుకంటే ఇంత ముందు 2 కేసులు డీల్ చేస్తే హైదరాబాద్ లో ఒకటి, ఇక్కడ పిఠాపురంలో ఒకటి సక్సెస్ అయిపోయారు. పాప కాదు అది, ఇంకా చిన్న పాప కాదు, ఇంటర్మీడియట్ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి 4 రోజుల తర్వాత వాళ్ళు మొత్తం అన్ని చూసి 4 రోజులు మన్నాడు ఉదయాన్నే మనం రెమెడీ చేసిన మన్నాడే వచ్చింది. పబ్లిసిటీ చేసినా చెప్పలేం. అది దీనికి ఎన్ని రోజులు అన్నది. ఇది యాక్చువల్ గా అక్కడ నైట్ చేసాం, మన్నాడు మార్నింగ్ వస్తుంది. ఇక్కడ మనకి చెప్పలేం, మార్నింగ్ రావచ్చు, లేకపోతే 1 డే పట్టచ్చు, 2 డేస్ పట్టచ్చు. అయితే ఇక్కడ మన సమాధానం ప్రకారం ప్రశ్న ప్రకారం స్వల్ప దినాలనే వస్తుందనే మార్నింగ్ వేసాం. ఇప్పుడు ఇలా ఈవేళ చేత వేయించాను. యాక్చువల్గా నేను వేసి 2 రోజున ఇంటి దగ్గర ఎప్పుడు వేసినా వస్తుందనే వచ్చింది పాజిటివ్. అయితే సరే ఎందుకు రాకుండా నేను హైదరాబాద్ వెళ్ళాను. వచ్చేసారి వచ్చి చేద్దాం రెమెడీ అని
99% మనకి నమ్మకం బేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కాన్ఫిడెన్స్ మనసులో కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే వస్తుంది. అందువల్ల మీరు పాజిటివ్ గానే మీ దగ్గర ఏముంటుందో మన స్కానర్ తో చెక్ చేస్తాం. సరే ఏ పేరు మీ పేరు? డాక్టర్ అనంత శాస్త్రి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ గురించి చూస్తాను. శుభగ్రహ జ్యోతిర్వాత్ కన్సల్టెన్సీ అయితే నాది ఎక్కువ ఇది ఎనర్జీ. ఇప్పుడు ఇది పాజిటివ్ అండి. మనకి ఇంట్లోకి రాగానే ఫస్ట్ పాజిటివ్ చెక్ చేయాలి. యాక్చువల్ పాజిటివ్ ఓపెన్ అవుతుంది ఇల్లు, మామూలుగా అయితే ఓపెన్ అవ్వదు. పాజిటివ్ ఓపెన్ అవ్వాలి. ఇది ఇల్లు పాజిటివ్ ఓపెన్ అవుతుంది. అయితే మనకి ఇక్కడికి వస్తే ఏంటంటే జోన్స్ ప్రకారం వాయువ్యం ఓపెన్ అవ్వాలి. ఓపెన్ మోదీ పాలనపై ప్రశంసలు కురిపించిన పురంధేశ్వరి. దేశ అభివృద్ధికి మోదీ నాయకత్వం కీలకమన్న ఎంపీ. 2047 కల్లా అభివృద్ధి దేశంగా భారత్ లక్ష్యమన్న వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్న పురంధేశ్వరి. రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు. అధికార మద్దతుతో ప్రభుత్వం పనిచేస్తోందన్న హరీష్ ఆరోపణ. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్న వ్యాఖ్య. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా తిరిగి వస్తుందన్న ధీమా. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పున్నా కైలాష్ నేత. రేవంత్ పై ఆరోపణలు అసూయతో కూడినవేనన్న కైలాష్ నేత. అభివృద్ధి సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్న. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ కు సూచన. ఆయుష్మాన్ భారత్ తో కోట్ల మందికి ఉచిత వైద్యం అందుతోందన్న కిషన్ రెడ్డి. ఆరోగ్య కేంద్రాలకు ఆధునిక పరికరాలు అందజేసిన కేంద్ర మంత్రి. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్న కిషన్ రెడ్డి. ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామన్న హామీ. ఖమ్మం ఘటనపై మంత్రి సీతక్కను ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్. బాధిత బాలికను ఇంకా ఎందుకు పరామర్శించలేదని ప్రశ్న. మహిళల భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలన్న ఆర్ఎస్పీ. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్. ఇవి శరణ్య టీవీ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.